అయ్యగారికి అమ్మగారికి వందనాలు. దేవుడి నామానికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. సంఘస్థులందరికీ వందనాలు. నేను ఈ సన్నిధిలో ఉన్నదని అసలు నాకు తెలియదు. నేనైతే చర్చికి సోమవారం వెళ్ళేదాన్ని ఆరాధనకి. అదే నేను ఫస్ట్ మంగళవారం సంస్కారాలు తీసుకోవడానికి వెళ్ళేదాన్ని. ఆరాధనకి నాకు ఆదివారం అసలు ప్రార్థన లేదని దేవుడిని అడిగేదాన్ని. రోజుని నాకు ఊళ్ళో చర్చలకి ఎక్కడికి వెళ్ళొద్దని అనుకోండి. మా ఆయన గారే మా అక్కగారు అదిని ఊళ్ళో పొలాలు అవి చూసుకుని వెళ్ళొద్దని అనేవారు. దగ్గరగానే ఉన్నాయి నాకు 4-5 చర్చలు, కానీ వెళ్ళొద్దని ఊరు అక్కడికి వెళ్ళేదాన్ని కాదు. సాగు కట్టే వెళ్ళేదాన్ని నేను. అలాంటిది దేవుడిని నేను అడిగాను. నాకు ఎన్నో బాధలు పడ్డాను. ఆ బాధలన్నీ కూడా ఇక్కడికి వరుస అయినా చెప్పారని అన్నారు పాస్టర్ గారు. అప్పుడు అనుకున్నాను నేను, ఓ తల్లి పిల్ల వస్తారని అంటేనే అసలు మా అమ్మాయి దేవుడు అంటే ఇష్టం కాదు. అసలు వ్యతిరేకంగా ఇచ్చింది నన్ను. నువ్వు పూజలు చేస్తున్నావు, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, ఒక పండగ చేస్తలేదు, ఏమి చేస్తలేదు నువ్వు అని చిన్నపెట్టి అనేది. నువ్వేమీ లేవు, అందరూ ఉన్నారు, నువ్వమ్మ దేవుళ్ళలో ఉన్నావు, ఏమీ చేస్తలేదని నన్ను ఎన్ని వేళ తిట్టుకుని పండుగలు వచ్చినాయి ఏమొచ్చినాయి. అలాంటి పెట్టి నాకు కూడా వచ్చినా చేసేడా దేవుడు. ఇక్కడ ఈ సన్నిధి ఉన్నదనేసి నేను మామూలుగా మేడిగోడిగా నేను మామూలుగా మాట్లాడుకున్న ఫ్రెండ్స్ ఇద్దరు. నాకు చాలా బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, కాళ్ళు మోకాళ్ళు దిగులు లేదనేసి చాలా బాధపడ్డాను. అప్పుడు మేడిగోల్డ్ జ్ఞాపకం వచ్చి ఫోన్ చేసింది, ఏం చేస్తున్నా ఏంటనేసి. ఇలా ఒంట్లో బాగాలేదని చెప్తే ఇలా రంగంపేటలో ఉంది చర్చి. ఎక్కడానంటే చాలా ఇక్కడ ఉందని చెప్పింది రంగంపేటని అని అన్నది. కానీ అప్పుడు అంతగా బుర్ర పెట్టించుకోలేదు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఫోన్ చేసి నేనే చేస్తే రంగంపేట అది అసలు ఎక్కడా అని అడిగితే రోడ్డు మీద గండెపిల్లి రూట్ నుంచి చెప్పింది నాకు ఆవిడ. చెప్తే ఒకసారి ఆదివారం ఫోన్ చేసింది ఇక్కడికి వచ్చాకని. నేను ఆవిడకి ఫోన్ చేసి ఇద్దరం వచ్చాము. అదే ఎలాగా మా చిన్న పెట్ట నేనే కలిపి వచ్చాను. నా వ్యతిరేకంగా ఇచ్చి పెట్టే వచ్చింది కూడా నాకు కూడా. అప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను ఈ సన్నిధికి మానలేదు. నేను ఈసారికి నా మోకాళ్ళ నొప్పులు కూడా ఎంతో బాధగా చాలా బాధగా ఉండేది. శనివారం 7 శనివారాలు వస్తే తగ్గుతాయి అని అన్నది. అలా మొదటి శనివారం వచ్చాను. ఆ మొదటి శనివారం నా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయి. అసలు కాల్ చేసి అడిగి వెళ్ళిపోయాను. కింద కూడా కూర్చోలేకపోయేది. అలాగే కింద కూర్చుంటున్నాను. నడుస్తున్నాను, ఎంత దూరమైనా నడిచే వస్తాను. నేను నడిచి వెళ్తున్నాను తప్ప ఏది మోకాలు బాధ అన్నది లేదు. మోకాలు వేసి ప్రార్థన కూడా చేయగలుగుతున్నాను ఇప్పుడు నేను. అంత అలాగా ఈ శనివారం మొదటి శనివారమే నాకు తల బాగా ఇదిగా ఉన్నది. మోకాలు ఎప్పుడు కూడా తగ్గిపోయినాయి అనేసి ఎంతో ఆనందపడ్డాను. ఇల్లు కూడా ఆటంకాల కిందే ఉండేది. అడుగడుగు ఆటంకాల కింద ఏదో ముళ్ళు మీద అడిగేసినట్టుగానే ఉండేది. నాకు 2 సంవత్సరాలు చాలా ఆటంకాలే కలిగింది. సన్నిధికి రాగానే దేవుడికి మొరబెట్టుకున్నాను. అయ్యగారికి అమ్మగారికి కూడా చెప్పేదాన్ని ఇంటి గురించి ప్రార్థన చేయండి అని. ఇంకా ఇల్లు కూడా పూర్తి అయిపోయిందండి. అంటే డబ్బులు ఉన్నాయి, కానీ పని చేసేవారు చేయించేవారు కాదు. దగ్గర వాళ్ళకి ఇచ్చాము కాంట్రాక్టర్, కానీ చేయించేవారు కాదు. వీళ్ళు ఇలాగా చేయించడం ఏంటి, ఇల్లు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోతే మనల్ని పట్టించుకోవడం, మన దారాగా మనం ఎంత తిరగడం అన్నట్టుగా ఎటుగా చేసేవారు. అలాగే కట్టారు, ఇచ్చారు ప్రార్థన. కానీ చెరువులోకి తీసుకెళ్ళి మయ్యను వదిలేస్తే ఎలా వదిలేస్తారో అలాగా మయ్యను వదిలేసారు మమ్మల్ని. ప్లాస్టిక్ చేసి ఎంత చేసి ఫ్లోరింగ్ అయ్యి ఏం చేయించకుండా ఎటు కాకుండా మయ్యానికి వెళ్ళి వదిలేసేసి నేను దేవుడికి మొరపెట్టుకున్నాను. సన్నిధికి వచ్చి ఎటు కాకుండా వదిలేసారు. ఎంటి ఒడ్డుకి రాకుండా మయ్యానికి వదిలేసే దేవుడే నన్ను అని అంటే దేవుడే మరి నాకు ధైర్యాన్ని ఇచ్చి మా భక్తులు చెప్పి మేస్తులు ఎక్కువ డబ్బులు నేను ఎవరొకరు అడుగుతాను, దేవుడు ఇస్తాడు ఎవరొకరు ద్వారాగానే అనేసి నేను అడిగాను. అడిగితే ఇంటికి వెళ్ళగానే మా వదిన వాళ్ళకి ఫోన్ చేసి మా అన్నయ్యకి ఫోన్ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను రావడానికి. ఓన్లీ ఫోన్లోనే మాట్లాడాను. సన్నిధికి వచ్చి నేను డబ్బులు ఎవరొకరికి ఇచ్చినా చూడు తండ్రి, ఆ 1,00,000 రూపాయలు ఇప్పుడు ఎటు కాకడిగా వదిలేసారనేసి ప్రార్థన చేసుకుంటే రా నేను ఇస్తానని అన్నాడు. అలాగే వెళ్ళాను. 1,00,000 రూపాయలు అయితే మేస్తూ చెప్పి ఫ్లోరింగ్ మొత్తం అంతా చేయించుకున్నాను. వీళ్ళు ఎలా చేయించుకుంటారా అని చూసాడు. అలాగే చూస్తూనే ఉన్నారు. ఎటు కాకడిగా వదిలేసామో ఇది చేయించుకుంటారో చేయించుకోరా. కానీ దేవుడి కార్యం ఆగడం లేదు.
ఘనంగా జరిపించుకున్నాడు. రేపు 25వ తారీఖు గృహప్రవేశం పెట్టారు. సంఘస్థులందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఈసారి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎప్పుడు నేను కూడా దేవుడికి ఫస్ట్గా దేవుడి ప్రార్థనలు అవి చేయించుకోలేదు, విగ్రహాలు అవి చేయించుకున్నాను. ఇది మొదటిది దేవుడి కార్యం జరుగుతుంది అనేసి నాకు ఎంతో ఆనందంగా ఉంది కూడా. ఎప్పుడు కూడా చేయించుకోలేదు, ఇదే నాకు మొదటిగాని సన్నిధికి వచ్చాక నాకు ఎంతో గొప్ప కార్యం జరుగుతుంది అనేసి ఎంతో ఆనందంగా ఉన్నది. మీరు నా భర్త కూడా ముందుకు వద్దంటారు. నా భర్త సంఘాలు ప్రార్థన కుదరదు, పూజలు చేయాల్సి దిగుదామని అన్నారు. కానీ నేను ప్రార్థన చేయించుకుంటాను, ప్రార్థన ద్వారా కూడా జరిపించుకుంటాను అనేసి దేవుడిని అడిగాను. మార్చి తండ్రి దేవుడు నా భర్తనే అంటే మాట్లాడే నీ ఇష్టం చేయించుకో, ప్రార్థన ద్వారా సంఘస్థను పిలిపించుకో అనేసి అని అన్నారు. ఘనంగా జరిపించుకోవడం అనేసి అన్నారు. భోజనం కూడా పెట్టినాను అన్న మనిషి కూడా మీరే సంఘస్థను పెట్టి జడ్జి చేసుకొని నేను ఉండను, నేను నాకు సెలవు ఇవ్వరా అని అన్నారు. అలాంటి ఇప్పుడు ఆ మనిషే ఉండి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు జరిపించుకుంటున్నాడు. దేవుడు అంత గొప్పగా నా భర్తను కూడా మార్చింది. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక. దేవుడికి మహిమ కలుగున కాక. మహోన్నతుగా బిడ్డల పట్ల మీరున్నారు తండ్రి. ఏమి అడిగినా అది దొరికినది సెలవిచ్చినట్టుగా ఈ ప్రార్థన స్థానంలో నీకు ప్రార్థన చేస్తే ఆయన వల్ల నీకు దొరుకునన్నట్టుగా ₹1,00,000 అరేంజ్ చేస్తావు తండ్రి. తన భర్తను మార్చుకున్నాం ఆయన. గృహప్రవేశం చేయడానికి తండ్రి కృపనిచ్చావు. ఘనముగా నీ కార్యం జరిగించుకోమని యేసు వారి నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.